JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నమస్కారం హరిత గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఏంటి అసలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా ఆ గ్రేస్ అసలు తగ్గట్లేదేంటి? వావ్, ఏం చేస్తున్నారు? చూడండి, మీరు ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఏదైనా పాజిటివ్ కాంప్లిమెంట్ ఏదైతే వస్తుందో అది మన బాడీకి రియాక్ట్ అవుతుంది. సో రియాక్ట్ అయ్యి మన లోపల నుంచి అది వర్క్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. కరెక్ట్. సో చూసినప్పుడల్లా అలాగే మీకు అలాగే కనిపిస్తాను. అయితే అంటే మీ జర్నీ చూసుకుంటే చాలా మందికి ప్రతి ఇంట్లో హరిత గారు తెలియని వాళ్ళు ఉండరు. ఆ ఫీల్ ఎలా ఉంటుంది అసలు? అందరూ ఓన్ చేసుకుంటారు కదా. అవును, ఇంతకంటే పెద్ద బ్లెస్సింగ్ ఏమి ఉండదు. ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు మన ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరు అంటే మనకు డైరెక్ట్గా పరిచయం ఉండరు. అవును. కానీ వాళ్ళు మనల్ని దగ్గరికి లాక్కుని అమ్మ హగ్ చేసుకుని ఇలా బంగారు తల్లి దేవతలా ఉంటావు, మా ఇంట్లో మా అమ్మాయిలా ఉంటావు, మా అమ్మలా ఉంటావు, మా అక్కలా ఉంటావు అని అది చెప్పేటప్పుడు అదొక నేను ఇలా చూస్తూ ఉంటాను అనమాట. ఆ ప్రేమ స్వచ్ఛం కదా, వితౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్ వచ్చే లవ్ అది. సో మన ఇంట్లో కూడా మన రిలేషన్స్లో కూడా మనం ఏదో ఒకటి గివ్ అండ్ టేక్ ఉంటుంది. వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళు ఓన్లీ మనకి ఇస్తారు. మనం ఇచ్చేదే, మనం ఫైనల్గా మనం ఉద్యోగమే చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం. బట్ వాళ్ళు ఓన్ చేసుకుని ఆ ప్రేమని చూపించడం అనేది చాలా బ్లెస్సింగ్, బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అయితే చాలా మంది సీరియల్స్ చూసిన తర్వాత కొంతమంది స్టోరీ కోసం చూస్తారు, కానీ మీ ఎరా వచ్చిన తర్వాత చీరల కోసము నగల కోసమే చూస్తున్నారు. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారంటే హీరోయిన్స్కి తీసిపోకుండా మేము కూడా అటైర్స్ వేసుకోవచ్చు ఇన్ ట్రెడిషనల్ వే అనేది ఒకటి సెట్ చేశారు. ఏమన్నా అంటుంటారా పక్కన ఆర్టిస్టులు, మీ వల్ల ఏంటి చీరలు కొనుక్కోవాల్సి వస్తుంది, ఇన్ని నగలు పెట్టుకోవాల్సి వస్తుంది? ఈ కామెంట్స్ పాప ఫీల్ అంటే అంటారనమాట, ఇదిగో మీరు వేసుకుంటారు, మేము వేసుకోకపోతే ఎలాగా, మేము మేనేజ్ చేయాలంటే మాకు కష్టం అవుతుంది, మీరేం బాగా తెస్తారు అది ఇదని. బట్ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు తప్పకుండా మనం అలా రెడీ అవ్వాల్సిందే. ఒక రిచ్ క్యారెక్టర్ అన్నప్పుడు రిచ్గానే కనిపించాలి. సో ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఆ రిచ్నెస్ కొంచెం ఇంకా, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే రిచ్గా కనిపించాలి, రిచ్ అంటే రాయల్గా కనిపించాలి. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ టీవీలో. సో అలా మేనేజ్ చేసేటప్పుడు కొంచెం కష్టమే. సో అందరూ మేము పెట్టులో చీరలని తెచ్చేస్తున్నాం, పట్టు చీరలని తెచ్చేస్తున్నాం, పాడైపోతాయి అంటే నేను ఒకటే చెప్తాను, మనం కొన్ని సినిమాలు చూసి కొన్ని నేర్చుకోవాలి అని ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి మా అమ్మది చెప్పారు, సినిమాలు మంచి మాత్రమే తీసుకోవాలి, వస్తువులు అనేవి వాడుకోవడానికి మాత్రమే ఉన్నాయి. సో తప్పకుండా వస్తువుల్ని జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మీ శారీని కాదు కదా. సో వస్తువులు శారీస్ కట్టినా పాడైపోతాయి, దాచిపెట్టినా పాడైపోతాయి. సో అందుకని వాటి గురించి మనం పాడైపోద్దేమో అని ఫీల్ అవ్వకలేదు. మనం మన ప్రజెంటేషన్, మన వర్క్తో ఇంకా మంచి వర్క్ వచ్చింది అనుకోండి, ఇంకా మంచి చీరలు కొనుక్కుంటాం కదా. మీరు అన్న డైలాగ్కి నాకు ఇంకొక డైలాగ్ గుర్తొచ్చింది. ఇప్పుడు చాలా మంది వస్తువుల్ని ఇష్టపడుతూ మనుషుల్ని వాడుకుంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? అదే చెప్తున్నా, వాల్యూ తెలియకపోవడం. వస్తువు అనేది పాడైపోద్ది, మనిషి ప్రేమ విలువలు అవన్నీ ఎప్పటికీ ఉండిపోతాయి. వాళ్ళు లేకుండా ఉన్నా కూడా వాళ్ళ ప్రేమ మనకు గుర్తుంటుంది, వాళ్ళు మనకు గుర్తుంటారు. సో వస్తువులు ఏముంది, ఏదో రోజు ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తున్నారు. సో ఆ ఇయర్ మాత్రం చాలా జాగ్రత్త. పడిపోతే నాకు ఒక్కసారి ఎవరైనా ఫోన్ అంటారు, నేను హార్ట్కి అంత ఎఫెక్ట్ ఇవ్వాలా? మనం రియల్గా చేసిన నవ్వు చెప్తారు కదా యోగాలో, మీరు న్యాచురల్గా నవ్వు వచ్చి నవ్వినా లేదా ఆర్టిఫిషియల్గా నవ్వినా కూడా బెనిఫిట్స్ ఏదైతే బాడీకి వస్తాయో అవన్నీ వస్తాయట. సో సేమ్ వే మనం అన్నాం అనుకోండి, హార్ట్కి ఆఫ్టర్ ఆల్ ఫోన్ పడింది పగులుతుంది అనుకుందాం, మన గుండెకి అంత స్ట్రెస్ ఇవ్వాలా? చక్కర్లేదు కదా. సో అవన్నీ నేను కొంచెం ఫాలో అవుతాను. పడే వరకే జాగ్రత్త, పడిపోద్దామో జాగ్రత్త, పడిపోయి అంతే. కారు గీతలు పడినా ఇంకా అబ్బాయిలు చెప్పక్కర్లేదు, కారు గీతలు పడి ప్రాణమే పోద్ది, ప్రాణం విలవిలాడిపోతుంది అసలు. కానీ మనుషుల్ని మాటలతో మాత్రం హర్ట్ చేయడం అనేది చాలా ఈజీ కదా. ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్ సొసైటీ, ఎలా ఉంది అన్న మీ అంటే ఏమైనా చేంజెస్ అయితే బాగుండు అన్న ఫీల్? నాకంటే నాకు చాలా చిన్న ప్రపంచం. డెఫినెట్లీ ఇంకా బయట ప్రపంచం అంతే ఇంతే. సో మారాల్సింది అంతే. మనం ఎవరి కాళ్ళు అంటే చెప్తారు కదా, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. సో ఇల్లు బాగుండాలంటే ఇంట్లో మనుషులు బాగుండాలి. సో మనమే మన ఇల్లు కాబట్టి స్వార్థంతో మనమే బాగుండాలని కోరుకుంటే
సరిపోద్ది, ఎవరిని బాధ పెట్టకుండా. నేను మార్చడానికి ఏం అందరికీ అన్ని ఇప్పుడు మా జనరేషన్ ఉందనుకోండి, మాకేమీ తెలియదు, మా మమ్మీ చెప్పాలి. ఇప్పుడు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలని మా మమ్మీ చెప్పేవాళ్ళు కాదు, అనేవాళ్ళు. అంటే కదలకో అంటే ఓహో ఈ ప్లేస్లో మనం కదలకూడదు. ఆడుతున్నాం అనుకో చాలు, ఇంకా వెళ్ళి కూర్చో అంటే మంచి పీక్ లో గేమ్ ఉన్నా కూడా వచ్చేసేవాళ్ళం. అంటే కంటి చూపుతోనే అంతే, కంటి చూపుతో కంట్రోల్ చేసి. ఇప్పుడు ఏంటి మమ్మీ ఏం చెప్పావు, సో ఏం చెప్పావు అంటే వాళ్ళు నలుగురిలో చెప్పలే, ఏం లేదమ్మా నేను చెప్తాను. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నాకు ముఖమాటం లేదు. ఇప్పుడు మీరున్నా ఎవరున్నా కూడా నా కూతురికి ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పేస్తా, కానీ తిట్టను, హర్ట్ అయ్యేలా చెప్పను, కానీ విషయం చెప్తా. వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు చెప్పాలా నలుగురు అంటే చెప్పాలి. నాకు చెప్పడానికి తీరిగ్గా కూర్చొని మార్నింగ్ స్కూల్కి నేనుగా డ్రాప్ చేసి ఈవినింగ్ నేనుగా పికప్ చేసుకునే మమ్మీని అయితే చెప్పాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ నాకు దొరికిన టైంలో ఆవిడ బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆ టైం దొరికినప్పుడే నేను చెప్పాలి. దీన్ని తీసుకుని కాల్ షీట్ ఇంకొకసారి వేసుకుని చెప్పడం అనేది కుదరదు. సో బిజీగా ఉన్న మదర్స్ డెఫినెట్లీ పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన బంధము పేగు బంధము రక్త సంబంధం, ప్రేమలు ఎక్కడికి పోవు, అవి ఎలా పర్మనెంట్గా ఉంటాయి. కొంచెం హైడ్ అయి ఉంటాయేమో, ఒక లేయర్ ఏదైనా కప్పేసి ఉంటుంది, ఈ భయము డిస్టెన్స్ అది దాన్ని. నేను స్ట్రిక్ట్గానే ఉండేదాన్ని, యాక్చువల్లీ చెప్పాలంటే రాక్షసులా ఉండేదాన్ని. మరి పిల్లలు భయంతో మీ దగ్గరికి రాకపోవడం, ఎక్స్ప్రెస్ చేయకపోవడం లాంటివి అలా ఏం లేదు. కాకపోతే వద్దు అంటే వద్దు, తీయకూడదంటే తీయకూడదు, చేయకూడదంటే చేయకూడదు, అంతే. ఎందుకు చేయకూడదు క్వశ్చన్ ఇప్పుడు అడిగి చెయ్యొచ్చా అన్నప్పుడు చేయకూడదు అని చెప్పా అంటే ఓకే అని చెప్పి వెళ్ళాలి. ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ అడగకూడదు. మమ్మీ నేను వెళ్ళొచ్చా, వద్దమ్మా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే అడగడం ఎందుకు, అప్పుడు నువ్వు అడిగావు నేను చెప్పాను, అయిపోయింది అంతే. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు టీనేజ్ కాబట్టి ఇప్పుడు టీనేజ్ స్ట్రిక్ట్ గా ఉండాలా లేకపోతే ఫ్రెండ్లీ మేనర్? ఫ్రెండ్లీ. నేను చిన్నప్పటి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పెద్ద ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది నాకు. మా అమ్మ, మా చెల్లి, మా అన్నయ్య పెళ్లి కాకముందు, తర్వాత జాకీ గారు బెస్టెస్ట్ ఫ్రెండ్, తర్వాత నా కూతురే నాకు బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం షేర్ చేసుకున్నంత అసలు ఎవరు షేర్ చేసుకోరు, ప్రతిదీ షేర్ చేసుకుంటాం. ఎంత బాగుంది సీరియస్లీ, మదర్ అండ్ డాటర్ అలా ఉంటే బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాము, తినాలనుకుంటే ఆర్డర్ చేసుకుని తింటాము, లేదా చేసుకుని తింటాం, లేదా పడుకునే మమ్మీ సినిమా చూద్దామా, కభీ ఖుషీ కభీ గమ్ చూద్దామా, లేకపోతే ఆరెంజ్ చూద్దామా, పాత సినిమాలను బొమ్మరిల్లు చూద్దామా, కూర్చొని మేమిద్దరమే సినిమాలు చూస్తాం, మేమిద్దరం ఫన్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం అంతా. సో పిల్లలు అంటే చెప్తూ ఉంటారా ఇలా ఈ ఏజ్ లో కొంచెం అట్రాక్షన్స్ ఇవన్నీ మామూలు, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. చెయ్యాలా మనము? చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. లేకపోతే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఒక ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక ట్రస్ట్ సోల్ ఒకటి ఉంటుంది, అది డెఫినెట్గా మమ్మీయే. డాడీ ఫాదర్ కూడా ఫాదరే, ఎంత ప్రేమగా చూసుకున్నా ఏం చేసుకున్నా కూడా కొన్ని ఆడపిల్ల విషయాలు షేర్ చేసుకోవాలి. అంటారు కదా కూతురు ఎప్పుడు తండ్రికి దగ్గరగా ఉంటుందని, ప్యాంపరింగ్ లో దగ్గరగా ఉంటుందేమో కానీ హార్ట్ టు హార్ట్ మాత్రం మమ్మీతోనే ఉంటుంది 100%. తప్పకుండా మా అమ్మాయి అన్ని షేర్ చేస్తుంది. అయితే మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ మీ ఏజ్ 15 years ఉన్నప్పటి నుంచి యు ఆర్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు బ్రేక్ ఎక్కడ తీసుకోలేదు. మేబీ ఆ డెలివరీ అది కూడా సెకండ్ డెలివరీకి తీసుకున్నా. మా బాబు డెలివరీ అప్పుడు ఓన్లీ 25 days తీసుకున్నా. 25 days డెలివరీకి ముందు 1 month, డెలివరీ ముందు 5 days ముందు ఆపేసాను. డెలివరీ అయింది బార్సాల 21st day బార్సాల అయింది, 25th day నుంచి వర్క్ చేశాను. ఒక 1 month తీసుకున్నాను ఫస్ట్ డెలివరీకి. ఇప్పుడు నాకు తెలియలేదు, ఎవరు చెప్పలేదు, నువ్వు బ్రేక్ తీసుకోవాలని చెప్పలేదు. నేను వర్క్ కమిటెడ్, వచ్చిన సీరియల్స్ చేసాము, అయిపోయింది. సెకండ్ టైంకి నాకు ఎలాగైనా ఆడపిల్ల కావాలి అనే కోరిక. సో అలాగనే దేవుడిని కోరుకుంటే ఫైనల్గా అప్పుడు నేను 10 మంది పిల్లలు నాకు అనం కదా, ఆ మదర్హుడ్ ఆ ఫీల్ అలా తెలుస్తుంది. సో అందుకని నేను ఇప్పుడు చెయ్యను. సో సెకండ్ బేబీకి 3 years బ్రేక్ తీసుకున్నాను. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేశారు అండ్ వీడియోస్ అన్ని చూస్తుంటాం. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, టచ్ వుడ్ దిష్టి తగలకూడదు. సో ఆ వర్క్ బ్యాలెన్స్ అనేది మాకు తెలుసు. అసలు సీరియల్స్ లో ఎంత టైం నుంచి ఎంత టైం వర్క్ చేస్తారని 15 years నుంచి స్టార్ట్ చేశారంటే ఇట్స్ ట్రెమెండస్ కెరియర్ అన్నమాట, వెరీ లాంగ్ కెరియర్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఫ్యామిలీని? ఇప్పుడు పెళ్ళి అయ్యే వరకు అంతా ఏం తెలిసేది కాదు, డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఓన్లీ లగేజ్ అది. నేను తొందరగానే టీవీ సీరియల్స్కి షిఫ్ట్ అయిపోయా. సినిమాలు చేస్తూ ఉండగానే సీరియల్లో హీరోయిన్ మనమే, సోలో.
అంతే. ఒక హీరోయిన్ సెంటర్ క్యారెక్టర్ ఉంటుంది సీరియల్స్ లో. సీరియల్స్ లో సో అలా హీరో కంటే హీరోయిన్ ఇంకా ఆడపిల్ల గ్లిజరన్ వేసుకుని ఏడవాల్సింది. సో అలాగా స్టార్ట్ చేసినప్పుడు చాలా క్రేజీగా అనిపించేది అనమాట. అంటే హీరోయిన్ చాలా స్పెషల్, అన్ని సీన్లు మనమే చేస్తున్నాం అంటే ఒక ఆశ, ఒక భలే ఉండేదన్నమాట. బాగా చేయాలి, ఎవరన్నా బాగా చేసావంటే ఇంకా బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ దాంతో డే అండ్ నైట్ వర్క్ చేసి నిద్ర ఒక్కొక్కసారి 3-4 days నిద్రపోయేదాన్ని కాదు, అలా వర్క్ చేసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత కూడా మామూలుగా వర్క్ చేస్తున్నాం. పిల్లల్ని కొంతకాలం మెయిడ్స్తో మేనేజ్ చేసాం. సో మా బాబునైతే సమ్ టైమ్స్ లాక్ చేసి కూడా వెళ్ళేవాళ్ళం. బట్ వర్క్ అందరికీ దొరకదు. మిస్ అయి ఉంటారు కదా మ్యామ్ చైల్డ్హుడ్ చాలా పిల్లలది. వాళ్ళు వేసే తప్పటడుగులు కావచ్చు, మాటలు, ఇవన్నీ. మా అబ్బాయిని టోటల్గా మిస్ అయ్యాను నేను. ఫస్ట్ చైల్డ్ అస్సలు రిగ్రెట్ ఉండిపోయింది ఎక్కడ బాగా. అనుకోగానే కళ్ళు నీళ్ళు. వాడు చిన్నప్పుడు 9th month నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళేదాన్ని. సో నేను వస్తుంటే టక వచ్చి డోర్ దగ్గరకు వచ్చేసేవాడంట. లిఫ్ట్ ఎక్కి నేను 4th floor రావాలి. సో మా చుట్టాలు ఒక ఆవిడ అడిగారు, ఏంటి చూసి ఏంటి చూడు ఎట్టు వెళ్ళిపోతున్నాడు అనేవాళ్ళంట. వాళ్ళ అమ్మ వస్తుందని తెలిసిపోతున్నట్టుంది అని అనుకునేవాళ్ళంట. సో వెళ్ళేదాన్ని తీసుకొచ్చేసేది అని అయిపోయేది. రీసెంట్ టైమ్స్లో ఒక 3-4 years బ్యాక్ ఆవిడ మాట్లాడుతూ, ఏంటి నాన్న నువ్వు ఎలా ఆ టైంలో భలే మమ్మీ కదా వచ్చేది ఆ ఏజ్లో. సో పిల్లలకి తెలిసిపోద్దు. ఎలా తెలిసినానంటే మమ్మీ కదా వచ్చేది. సో 1 year కూడా లేని వాడికి మమ్మీ అనుకుంటూ ఒక ఆ స్మెల్, ఆ ఫీల్. కానీ నేను మా వాడికి ఏమి ఇవ్వలేదు యాక్చువల్లీ చెప్పాలంటే, కేర్ చూసారా. కానీ మనము ఎలా అయినా ఆడవాళ్ళము ఆ గిల్ట్ అనేది తీసుకుంటాం కదమ్మా. ఇప్పుడు హస్బెండ్ ఫాదర్ కూడా అంతే వర్క్ చేస్తారు, అంతే మిస్ అవుతారు. కానీ ఆ గిల్ట్ వాళ్ళు తీసుకోలేరు. ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు ఇంత గిల్ట్ ఫ్రీ అంటే ఆ మదర్హుడ్ అలాంటిది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో కానీ ఏదైనా సరే, ఏదైనా తట్టుకోగలిగే శక్తి ఆ టైంలో నేను ఫీల్ అవ్వలేదు కదా. మా పిల్లాడిని వదిలేసి వర్క్ చేస్తున్నానని నేను ఫీల్ అవ్వలేదు. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే వాడు సో మా అబ్బాయి చాలా కేరింగ్ బాయ్. సో వాడు ఎక్స్పెక్ట్ చేయడు, ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేయడు ఏమి, మమ్మీ నువ్వు నాకు ఇది చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేయడు. నాకు ఏదైనా అవసరం అయితే నేను అంటే నా శాడిజం చూడాలి. నాకు భయం, రూమ్లో నుంచి బయటకు వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం ఒకవేళ మర్చిపోతే. నేను మావాడు 1st floor ఉంటే ఫోన్ చేస్తా, నాన్న పడుకున్నా, లేదు మమ్మీ చెప్పు నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి నాన్న, వస్తున్నాను ఉండు అంటాడు. పైనుంచి వచ్చి ఫ్రిడ్జ్లో తీసి నాకు వాటర్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి పడుకుంటాడు. ఎంత రెస్పాన్సిబుల్. కొంతమంది పిల్లలు అసలు ఈ మధ్య అడుక్కున్నా చేయట్లేదు పిల్లలు పేరెంట్స్ కి వర్క్. వాడు అలా చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ మన పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు చాలా మంది మేము కనమని చెప్పామా మిమ్మల్ని అడుగుతున్నారు. అవును మ్యామ్, నిజంగానే ఉన్నారు. నేను చూసాను చాలా మంది పేరెంట్స్ నా దగ్గర బాధపడడం కూడా నేను విన్నాను. అలాగా మేము కనమన్నావా, ఇట్స్ యువర్ చాయిస్. ఏం చాయిస్ అది తెలియదు కదా, చాయిస్ ఎలా అవుతుంది కదా. ఇలా పెట్టుకొని పెంచుతాం మనము, కానీ వాళ్ళు అలా ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నప్పుడు మనం అనిపిస్తామంటే మన పిల్లలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి పెద్ద లైఫ్ ఏమి ఇవ్వలేదు. మేము సెక్యూరిటీ ఇచ్చాం, టూర్స్కి వెళ్ళాం. మా అమ్మాయికి పెద్ద డిప్రెషన్ అది. డిప్రెషన్ టూర్స్కి ఎందుకు వెళ్ళారు? మన సీరియల్స్, మనం పని చేసిన రోజులే పని, మన గ్యాప్ తీసుకునేంత పెద్ద స్టార్స్ కాదు. స్టార్స్ కూడా తీసుకోరు. ఇన్ఫ్యాక్ట్ సినిమాని కమిట్ అయ్యాక ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నారేమో, కానీ ఒకప్పుడైతే అందరూ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. పెద్ద కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఎనీ స్టార్ అంటే బిగ్ స్టార్, ఏదో లెజెండరీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హాలిడేకి వెళ్తున్నారు. అప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ కొంచెం అలా. ఇప్పుడు వెళ్ళొచ్చు కదా టూర్స్, ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ చదువులు. మాకు ఎలా ఉండేది, నాకు ఫ్రీగా ఉంటే జాకీ గారు ఫ్రీ ఉండేది కాదు, డేట్స్ షూటింగ్ డేట్స్. మా ఇద్దరికి ఫ్రీ చేసుకున్నా కూడా పిల్లల స్కూల్స్ ఉండేవి. వాళ్ళకి హాలిడేస్ అంటే మేము ఎక్కడ ఉండేవాళ్ళు. మా అమ్మాయి మమ్మీ ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే అందరిని అడుగుతారట టీచర్స్, నువ్వే ఊరు వెళ్ళావు. ఐ వాజ్ ఎట్ హోమ్ మ్యామ్ అని చెప్పేదంట. ఇలాగే చెప్పేదాన్ని మమ్మీ నేను. మనం ఎందుకు
అఫ్కోర్స్ మనం వెళ్ళామనుకో, మనకు కుదరదు అనుకో, మనం వెళ్ళం కదా, ఇలా నీకు తర్వాత చెప్పి మనం వెళ్ళం కదా అనేది ఒక ఏజ్ వచ్చాక, ఒక 13, 14 దాటాక మొదలుపెట్టింది మనం వెళ్ళం కదా ఎలాగూ అని. అవును వెళ్ళాం, మేము వెళ్ళలేదు కదా, మీరు చక్కగా చదువుకొని మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. అంతే. మీకోసం మీకోసమే కాదు.